సో హాయ్ బ్రో. హలో హాయ్. సక్సెస్ అవ్వాలని మీరు ఇండస్ట్రీకి వచ్చారు. అంటే సక్సెస్ కాలేకపోతే ఇక నెగిటివ్ గా హీరోల్ని ట్రోల్ చేయడం వల్ల మీరు సక్సెస్ అవుతారు అనుకున్నారా? నేను ఎవరిని చేశాను సార్? నేను సరే, మీ ఫేస్ చూడంగానే 50,000 కోట్లు అని ఒక ముద్ర అయితే పడింది. అవును. అంటే గేమ్ చేంజర్ మూవీ వల్ల మీరు ఫేమస్ అయ్యారా కాదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నేనేం చెప్పాను? ప్రతి సినిమా చూసి ఎవరన్నా అడిగితే చెప్తా. మెగా ఫ్యామిలీ మీద మీ ఒపీనియన్ ఏంటి? మెగా ఫ్యామిలీ అంటే అంటే ఏంది నాకేం అర్థం కదా. మెగా ఫ్యామిలీ అంటే తెలియదా మీకు? తెలుసు. ఇప్పుడు చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి అయితే నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. గేమ్ చేంజర్ మూవీని నువ్వు ట్రోలింగ్ చేసావా లేదా సార్? ఒకటే ఆన్సర్, ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. నేను ఆ సినిమానే కాదు సార్, నేను అన్ని సినిమాలు నేను గేమ్ చేంజర్ గురించి అడుగుతున్నా. గేమ్ చేంజర్ మూవీని నువ్వు ట్రోలింగ్ చేసి ఒక్క మాట నేను ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పు. నేను చెయ్యలేదండి సార్, నేను చేయలేదు సార్. నేను మరి నువ్వు చేయలేదు కదా, ఆ. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ నీ మీద ఎందుకు కోపంగా ఉన్నారు? ఏమో తెలియదు సార్. ఎవరో ఒకరు వచ్చి ఇప్పుడు చిరంజీవి గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ ఏ మూవీకి అయితే సపోర్ట్ చేస్తారో ఆ మూవీని ట్రోలింగ్ చేస్తారు. నేను ట్రోల్ ఎందుకు చేస్తాను సార్? నేను లైలా మూవీని అట్లే ట్రోల్ చేశారు కదా మీరు. నేను లైలా ముందు ట్రోల్ ఎక్కడ చేశాను? మీరు ఒకసారి బాగా చూడండి. కొంతమంది బ్రో, మిమ్మల్ని గేమ్ చేంజర్ మూవీ తర్వాత ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మిమ్మల్ని కొడతా అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నన్ను కొట్టడం వల్ల వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తే వాళ్ళు ఏదన్నా బాగుపడితే ఓకే. ఇప్పుడు మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు అంటారు? మరి అల్లు అర్జున్ fans అందరినీ. ఉన్నారు. అదే సార్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కానీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అని కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ అని ఎవరికైనా చెప్పేది ఒకటే. నువ్వు 8 సంవత్సరాల నుండి ఫేమస్ గా అంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ని, రామ్ చరణ్ గారి సినిమాని ట్రోల్ చేయడం వల్ల నువ్వు ఫేమస్ అయ్యావు. మళ్ళీ ఇదే మాట. నేను ట్రోల్ చేయలేదో అంటున్నా. ఎట్లా వస్తాయి అన్న 50,000 కోట్లు? ఎట్లా వస్తాయని చెప్పినావు? ఒకవేళ వచ్చుంటే మీరు ఈ మాట అంటారా? అన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్న సార్ ఒక ఒక నిమిషం ఒక్క నిమిషం అన్న ఇంటర్వ్యూ అది కాదన్నా అన్న చెప్పేది అన్న, నాకెవరు డబ్బు లేదన్నా. ఇప్పుడు నేను ఏమన్నా, సినిమా బాగాడాలే, సినిమా ఇంత వస్తే ఇంకా కాస్త బాగా అన్న అంతే. దానికి వచ్చి మరీ కొట్టేసిపోతే ఇప్పుడు ఆ గొడవలు ఏదైనా అట్టట్ అయ్యి వాళ్ళకి ఏమన్నా అయితే మళ్ళీ కొడతాను. ఇప్పుడు ఎంతసేపు నేను కామంట, ఇప్పుడు నాకు చంపేస్తారు అనుకో. సరే నన్ను చంపితే చావనే, నేను సత్య లోపల ఎట్టోడు చేసి ఒకడి మీద అట్ట అంటాను. నీకు బుద్ధి వచ్చిందా అంట? నిజం మాట్లాడితే ఎందుకు? నేను మొదటి నుంచి చెప్తాను, నా బుద్ధి వచ్చి చేస్తాడే. తప్పు అయిపోయిందని నువ్వు ఇప్పటికైనా ఒప్పుకుంటాను? నేను తప్పు అయిపోయింది చెప్పట్లేదే. లైలా సినిమాకి వచ్చి కొంతమంది పొలిటికల్ లీడర్లకి కింద వాళ్ళు చెంచే గాళ్ళు అనమాట. థియేటర్ దగ్గర వచ్చి మరి సినిమా ఆడనేమో బాయ్కాట్ చేసాం, నాశనం చేస్తాం, తప్పే కదే. మరి మీరు అలాంటప్పుడు దేనికి అడగలేరు? ఒక్కరు కూడా అడగల వాళ్ళని. ఎందుకు? వైసీపీ వాళ్ళు అంటే భయమా? అంటే రీసెంట్ టైమ్స్ లో బాగా చేశారు, కానీ రీసెంట్ టైమ్స్ లో జగన్ అన్న ఫ్యాన్స్ కూడా మీ మీద కోపంగా ఉన్నారు. మనం వీడియోలు చేస్తాం, కామెడీలు చేస్తాం. వ్యక్తిగతంగా మనం ఎవరిని తక్కువ చేయలే. జంప్ కూడా బాగా చేశారు సార్, సేమ్ జగన్. అదే జంప్ చేసేది, మాట్లాడేది మీరు అనుకుంటా ఉంటారు, అంతే, మనం చేయలేము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TV24. మనందరికీ తెలుసు గేమ్ చేంజర్ మూవీ ఒక బిగ్ బడ్జెట్ మూవీ. సో 500 కోట్లు పెట్టి ఆ మూవీని అయితే ఖర్చు చేశారు ఆ మూవీకి. అయినా కూడా ఆ మూవీ అనుకున్న స్థాయిలో అయితే ఆడియన్స్ ముందుకు వెళ్ళలేదు. ఎందుకు గేమ్ చేంజర్ మూవీ అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ముందుకు వెళ్ళలేదు అంటే, ఆ సినిమా రాకముందే ఒక రేంజ్లో అయితే నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది. అది ఎవరు చేశారు, ఆ నెగిటివ్ ట్రోలింగ్ వెనుక ఉన్న ఆ కథ ఏంటి, అసలు గేమ్ చేంజర్ మూవీ ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అంటే లోపల కాన్సెప్ట్ కానీ, లోపల ఉన్న స్టోరీ కానీ, సో రామ్ చరణ్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంటాయి. అయినా కూడా మూవీ అయితే అనుకున్న స్థాయిలో అయితే రీచ్ కాలేదు. సో ఎందుకు రీచ్ కాలేదంటే, సినిమా కంటే ముందు కొంతమంది ట్రోలర్స్
పనిగట్టుకొని సినిమాని ట్రోల్ చేశారు. సో అలాంటి వాళ్ళు ఒకరు కుమార్ గారు. సో కుమార్ అంటే మీకు తెలియదు, అంటే తెలియకపోవచ్చు. సో 50,000 కోట్లు గేమ్ చేంజర్ మూవీ 50,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్లో ట్రోలింగ్ చేయడం, మూవీని ట్రోలింగ్ చేయడం జరిగింది. సో ఆయన్ని పిలిపించి ఎందుకు మీరు ఇట్లా ట్రోలింగ్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అంటే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే మీకు ఎవరైనా చెప్పారా ట్రోలింగ్ చేయమని. సో ఆయన్ని మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఆయన ఎక్కడ ఉంటారు, ఎందుకు రామ్ చరణ్ మీద అంత పగ అనేది ఆయన తెలుసుకుందాం. సో అది తెలుసుకునే ముందు చాలా మంది ఆయన ఏం వీడియోస్ పెట్టినా కూడా మనకి రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఒక నెగిటివ్ రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. నిన్ను చంపుతా, నిన్ను వదలం, నువ్వే మా గేమ్ చేంజర్ మూవీని ట్రోలింగ్ చేసావు అని చెప్పేసి కామెంట్స్, వల్గర్గా కామెంట్స్ చేస్తున్నారు ఆయన మీద. సో వాళ్ళని కూడా నేను మా ఆఫీస్కి ఈ కుమార్ గారు వస్తున్నారు, ఈ 50,000 కోట్లు పెట్టి ట్రోలింగ్ చేసిన 50,000 కోట్లు అని చెప్పేసి ట్రోలింగ్ చేసిన కుమార్ గారు వస్తున్నారు, మీరు కూడా రండి, సో మాట్లాడదాం, ఏముందో మాట్లాడదాం అని చెప్పేసి వాళ్ళని కూడా పిలిచాను. సో వాళ్ళకి 1ంటికి రమ్మని చెప్పాను, 1 o'clock వాళ్ళు వస్తారు. సో 12 o'clockకే మనోడిని అయితే పిలిపించాను. సో ఒకసారి అసలు ఏంది మొత్తం రచ్చ అనేది ఒకసారి మాట్లాడేద్దాం. సో హాయ్ బ్రో. హలో హాయ్. గుర్తున్నావా? అంటే మీరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయారు. నేనా సార్? నేను ఎక్కడ అయ్యాను సార్? ఎందుకు సార్ మీరు అలా అంటారు? నేనేం ట్రోలు కాల, నేనేం ఫేమస్ కాల, ఏదో మాట్లాడాను కొన్ని దగ్గరలో. అవి కొంతమంది వీడియోలు పెట్టారు, అవి కొన్ని ఫేమస్ అయినాయి, కొన్ని పబ్లిసిటీ అయినాయి, కొన్ని కాల. ఓకే, కానట్టు ఇంకా బోల్డ్ అని అంటే ఏదో ఒక కానీ అడగండి. అంటే మీరు సోషల్ మీడియాలో ఎప్పుడు వచ్చారన్న? సోషల్ మీడియాకి, యూట్యూబ్ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చారు మీరు? సోషల్ మీడియా, యూట్యూబ్ నేను ఈ కృష్ణా నగర్లోనే 8 సంవత్సరాల నుంచి నేను సినిమా ఫీల్డ్ ట్రై చేస్తున్నా. ఓకేనా? 8 ఏళ్ళుగా. ఏంటంటే నాకు టాలెంట్ లేక నేను చెప్పాలి, ఇప్పుడు నాకు సినిమా ఛాన్సులు రాలా నాకు ఎక్కడ. కారణం టాలెంటు లేక, నాకు మాట్లాడడం చేత కాదు. ఇంకా చాలామంది రకరకాలుగా అంటారు. ఇంకా ఏదో ఒకటి ఇప్పుడు సక్సెస్ కాలేదంటే కారణాలు ఒకటి, మనకు చేతకాకి కాగుంది. ఓకే, అంటే సక్సెస్ అవ్వాలని మీరు ఇండస్ట్రీకి వచ్చారు. అవును. అంటే సక్సెస్ కాలేకపోతే ఇక నెగిటివ్గా హీరోని ట్రోల్ చేయడం వల్ల మీరు సక్సెస్ అవుతారు అనుకున్నారా? నేను ఎవరిని చేశానన్న సార్? ఏం సార్ ఇది? నేను ఎవరిని చేశాను సార్? నేను సరే, మీ ఫేస్ చూడంగానే 50,000 కోట్లు అని ఒక ముద్ర అయితే పడింది. అవును. అంటే గేమ్ చేంజర్ మూవీ వల్ల మీరు ఫేమస్ అయ్యారా కాదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పుడు నేను చెప్పేదల్లా ఒకటేనండి. నేనేం చెప్పాను, ప్రతి సినిమా చూస్తా. ఓకేనా? ప్రతి సినిమా చూసి ఎవరన్నా అడిగితే చెప్తా, ఏందయ్యా ఈ సినిమా బాగుంది, లేదంటే సినిమా బాగున్నా బాగాలేకపోయినా సినిమా బాగుంది, ఈ సినిమా బాగా ఆడుతుంది, బాగా ఆడించండి, అందరూ చూడండి. ఓకే, మనం సినిమాని అభిమానిద్దాం, సినిమాని ప్రేమిద్దాం. సినిమాని ఈ రోజుల్లో 100 కోట్లు 1000 కోట్లు పెట్టి తీస్తున్నారు. పైగా సినిమా వల్ల చాలామందికి జీవనోపాధి. కాబట్టి ఏంటంటే సినిమా బాగా ఆడాలని ఇంకా కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్తో చెప్తా అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఒక 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా ఒక 1000 కోట్లు రావాలని, ఆ సినిమా ఇంకా బాగా ఆడాలని అట్లా నేను చెప్తా అంతే. నేను అభిమానంతో అంతే. మీరు కవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే సార్ భయపడ్డారా? మీరు భయపడ్డారా? భయం సార్ నాకు. నేనేం చేయగలను సార్? నేను పేదోండే, నాకు తిన్నాటికే తిండి లేదు నాకు. ఇప్పుడు ఒక పూట నాకు ఫుడ్ లేదు, కష్టంగా ఉంది. అలాంటిది నేను ఎవరినేమంటాను, నేను ఎవరినేం చేస్తాను సార్? నేను అంటే మీరు గేమ్ చేంజర్ మూవీ టైంలో మీ యాటిట్యూడ్ కానీ, మీ రేంజ్ కానీ, మీ వే ఆఫ్ మాటలు కానీ, అంటే అంత యాటిట్యూడ్ గా ఉన్న మీరు ఇప్పుడు సైలెంట్ గా, అంటే భయపడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. నేను పేదోడిని, నా వల్ల ఏం కాదు అని చెప్పి యాక్టింగ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. నేను ఏమని చెప్పాను, గేమ్ చేంజర్ సినిమా, ఈ సినిమా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా వస్తుందని చెప్పినా. ఎందుకు? అభిమానంతో చెప్పా. అంటే సినిమా బాగా ఆడాలని, ఆ సినిమా హీరో కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరూ బాగుపడాలని అని చెప్పినా. అంటే ఆ సినిమా బాగా ఆడితే 12 కోట్లు వస్తే ఇంకా వేరే సినిమా కూడా ఎక్కువ ఖర్చు పెట్టి తీస్తారు. అప్పుడు మన తెలుగు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ, పనిచేసే వాళ్ళందరికీ పరిస్థితులు మారతాయి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు, అందరి పరిస్థితులు బాగవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే సినిమా ఫీల్డ్లో డబ్బులు చాలా తక్కువ అంట, ఇవ్వట్లే. నేను కూడా పోయినా, చాలాసార్లు పోయినా.
ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అనే వాడికి ఎంత ఇస్తారో 400 ఇస్తారు. ఓకేనా? వెళ్ళారా మీరు ఎప్పుడైనా? పోయినావా? నేను డైలీ పోతా. నేను ఏం జూనియర్ చేస్తారు? ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏం చేస్తారు? సెట్ వర్క్ పోతా, లైట్ మ్యాన్గా పోతా, ప్రొడక్షన్ పోతా, అన్నిటికి పోతా. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏముంది, ఆ జనాలు ఇట్లా ఉండే, ఆ పక్క ఉండే, ఈ పక్క ఉండి, ఈ పక్క ఉండి అంటారు అంతే. అంతే. కానీ ఏంటంటే ఈ జూనియర్ ఆర్టిస్ట్గా ఏ పనికి పోయినా వాల్యూ ఉండదు అక్కడ. అంటే మాట్లాడే తీరు, రై అట్రారా, రే ఇట్రారా, ఎట్రారా బూతులు. మనమేం చేద్దాం, ఇంకా తప్పదు, పరిస్థితి దిక్కులే పోతాం అందరం. అందరికీ, నేను ఒక్కనే కాదు అందరిది పాపం, అందరికీ అంతే, నేను అంతే, ఎవరికైనా అంతే పరిస్థితి బాగాలేకపోతే. కాబట్టి ఏంటంటే సినిమా, ఏ సినిమా అన్నా బాగా ఆడాలని, ఆ సినిమా బాగా ఆడితే అందరూ బాగుపడతారని అంటాం అట్ట అంతే. అది నేను అభిమానంతో అన్నా అంతే. నేనే ట్రోల్ అని చీరా. ఇప్పుడు అప్పుడు ఎట్ట మాట్లాడాను, ఇప్పుడు కూడా నేను అట్టే మాట్లాడతాను అంతే. ఇప్పుడు నేను దేని మాట్లాడతానంటే ఇట్లా కొద్దిగా వీక్గా ఉంది వాడు, ఎందుకంటే పోతాను టీవీ హైలా డబ్బులు లేవు అంతే. నేను ఒకటి అడిగితే చెప్తాండి, చెప్పనా? మెగా ఫ్యామిలీ మీద మీ ఒపీనియన్ ఏంటి? మెగా ఫ్యామిలీ అంటే అంటే ఏంది నాకేం అర్థం కదా. మెగా ఫ్యామిలీ అంటే తెలియదా మీకు? తెలుసు. మెగా ఫ్యామిలీ అంటే ఆ సినిమా హీరోల మీద అభిప్రాయం. ఫ్యామిలీ మెగా చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ నేను పెద్ద ఫ్యాన్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అయితే నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. ఇది చూడు, ఇది పెన్నా కూడా చూడు, జనసేన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యా ఆయనకి. దేనికి? ఆయన రియాలిటీలు, సినిమాలోనే కాదు రియాలిటీలు కూడా పేద ప్రజలందరికీ సహాయం చేయడం, ఎక్కడన్నా అన్యాయం జరిగితే వెంటనే పోవడం, ఇమీడియట్లీగా స్పందించడం, దానికి నేను పెద్ద ఫ్యాన్ అయ్యా. అందరికి నేను ఫ్యాన్నే. ఇప్పుడు నేను మెగా ఫ్యామిలీ కాదు, ఏ ఫ్యామిలీకైనా సినిమా తీసి ఎవరికైనా ఫ్యాన్నే. ఇప్పుడు నువ్వు సినిమా తీసినా నీకు నేను ఫ్యాన్ అవుతా. దేనికి? ఇప్పుడు సినిమా ఎవడు ఫ్రీగా తీడు, ఎవరు తీరు. సినిమా తీస్తే ఎంత డబ్బులు అవుతాయి, కానీ ఈ రోజుల్లో కోట్లు అయిపోతున్నాయి. 100 కోట్లు అయిపోతాయి, 50 కోట్లు, 10 కోట్లు అవుతుంది. కానీ అంటే ఒక వీడియోలో మీరు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పారు సార్. నేను చెప్పేది అదే సార్, నేను అందరి ఫ్యానే సార్. ఇప్పుడు భక్త కన్నప్ప అనే సినిమా మంచు విష్ణు గారు తీస్తున్నారు, నేను ఆయనకి ఫ్యానే. ఎందుకంటే కష్టపడతారు. ఇప్పుడు నేను కష్టపడి చేసి ప్రతి ఒక్కరు ఫ్యానే, నీకు ఫ్యానే. ఇప్పుడు కెమెరా వెనకుండే వాళ్ళకు కూడా నేను ఫ్యానే. నిజ జీవితంలో ఎవరైతే కష్టపడి బతుకుతారో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా కష్టపడి బతుకుతారో వాళ్ళని అందరు ఫ్యాన్ నేనంది. అది ఎవరైనా, ఏ ఫీల్డ్ అయినా, అది బిజినెస్ అయినా, సినిమా అయినా, పొలిటికల్ అయినా, అది బయట అయినా, అది కూలోళ్ళైనా, వ్యవసాయదారులైనా, ఎవరైనా. గేమ్ చేంజర్ మూవీ టైంలో మీరు ఎంత సంపాదించారు? మూవీ నేనే సంపాదించలేదా సార్? నేనేం సంపాదించాను సార్? మీకు బ్యాక్గ్రౌండ్ లో డబ్బులు వచ్చాయి కదా, నాకెంత వచ్చాయి సార్? నాకేం వచ్చాయి? నాకేం అర్థం కావట్లేదు. మైండ్ నాకేం అర్థం కాదు మీరు చెప్పేది. అంటే మీరు అసలు అడిగేది ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అంటే ఉంటాయి కదా, ఈ ఫ్యాన్ ని నెగిటివ్ చేయాలి, ఈ పర్సన్ ని నెగిటివ్ చేయాలి, ఈ హీరోని నెగిటివ్ చేయాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద మనందరికి తెలుసు. మూవీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాన్ పర్సన్స్ వాళ్ళు నెగిటివ్ చేస్తారు ఈ మూవీని. సో అట్లా మీకు ఎంత వచ్చినాయి అమౌంట్? ఒక్క మాట, నాకైతే ఎవరు వచ్చి నువ్వు నెగిటివ్ చెయ్యి, నువ్వు దాన్ని తక్కువ చెయ్యి, నీకెంత డబ్బులు ఇస్తాం అని నాకైతే ఎవరు నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా డబ్బులు వచ్చే ఉంటే ఇప్పుడు నేను పూటకి 5 రూపాయలు అన్నా తినాల్సిన కర్మ దేనికి? నేను మంచిది చూడా, ఈ బట్టలు, ఈ చొక్కా వేసి ఇప్పటికి వారం అయింది ఇది, ఈ చొక్కా. మరి ఈ వాచ్ కూడా అలా చిక్కిన ధరలు వేసుకొచ్చినాయి, ఎందుకంటే కెమెరా ముందని. అదే అంటే మీరు, నాకు ఏమీ లేదండి. నాకు మీరు ముందు గేమ్ చేంజర్ కంటే ముందు మీరు బ్యాగులు వేసుకొని, మీ ఫస్ట్ వీడియో కూడా మీ బ్యాగ్ వేసుకొని మీరు ఏం చేస్తారంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గర పడుకునే వాళ్ళు. అవును, ఇప్పుడు కూడా అలాంటిది ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్ లెక్క వైట్ షర్టు, జేబులో పెన్ను, చేతికి వాచి, ఇంత రిచ్నెస్ ఎలా వచ్చింది సార్? నేను క్లారిటీకి డబ్బులు అందే ఒక మాట సార్, నాకు ఏ డబ్బులు అందలా, నాకు ఎవరు డబ్బులు ఇవ్వలా. అది ఏందంటే ఇప్పుడు ఈ చొక్కా ఉంది, ఈ చొక్కా నేను ఇది ఎర్రగడ్డలో కొన్నా. ఈ చొక్కా ఎంత? 50. ఓకేనా? ఈ పెన్న ఎక్కడిది? ఈ పెన్ను కూడా మొన్న అక్కడ బ్యాంక్ కార్డు పోయా. కొట్టేశారా? కొట్టిరా. ఒక అన్న ఫామ్ ఫిలప్ చేయన్నాడు, ఫిలప్ చేశాను, ఇంక ఇచ్చా. అన్న ఒక్క నిమిషం అన్న, నా ఫామ్ ఫిలప్ చేసి అని చెప్పా. సరే, నా ఫామ్ ఫిలప్ చేసి తిరిగి లోపల ఆడేనా. సరే, ఇప్పుడు మరి పెన్న పరాడు నేను జోలి పెట్టుకుని వచ్చేసి ఇంకా కదా. ఇప్పుడు వాచ్ ఉంది కదా, ఈ వాచ్ ఇది కావాలి చూడు, ఈ పెన్ రాయి చూడు, రాయిది ఇది రాయి చూడు,
రాయిది ఊరికి అట్ట పెట్టినా ఎందుకంటే మీరు కెమెరా నిలోగా ఎవరికి అట్ట బానీలే ఎందుకంటే నేను చాలా మంది అమ్మాయిలకి ట్రై చేస్తున్నా ఒక్క అమ్మాయి పడలా దరిద్రం తూ ఇక పేదోడిని ఏ అమ్మాయి ప్రేమిస్తా చెప్పు ఈ వాచ్ కూడా చూడు ఇది పంచిది ఇది ఈ వాచ్ చేయదు పని ఊరికి పెట్టినట ఏదో కాస్త ఫోజ్ కొడదాం కాస్త బిల్డప్ అంటది ఒకవేళ ఈ వీడియో ఎవరిని చూస్తే ఏదో ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుందిలే అనుకొని చేసా మీరు మొత్తం నా పరువు మొత్తం తీసేసారు మీరు ఓకే నా పరువు అంతా పోయింది ఇంకా మీరు నేను క్వశ్చన్ అడుగుతా నువ్వు ఎమ్మటే ఒప్పుకోవాలా చెప్పండి సార్ గేమ్ చేంజర్ మూవీని నువ్వు ట్రోలింగ్ చేసావా లేదా సార్ ఒకటే ఆన్సర్ ఎస్ఆర్ నో నేను ఆ సినిమానే కాదు సార్ నేను అన్ని సినిమాలు నేను గేమ్ చేంజర్ గురించి అడుగుతున్నా గేమ్ చేంజర్ మూవీని నువ్వు ట్రోలింగ్ చేసి నెగిటివ్ చేసాలా లేదా ఒక్క మాట నేను ఎస్ఆర్ నో మాత్రమే నేను చెయ్యలేదండి సార్ నేను చేయలేదు సార్ నువ్వు చేయలేదు చేయలే నేను అంతే మరి నువ్వు చేయలేదు కదా మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ నీ మీద ఎందుకు కోపంగా ఉన్నారు ఏమో తెలియదు సార్ ఎవరో ఒకరు వచ్చి ఇప్పుడు ఆడ పార్క్ కాడ కానీ ఎక్కడైనా కానీ రివ్యూలు చెప్పేటప్పుడు నేను ఏమనంటాను సినిమా చూస్తా నా కష్టపడి సంపాదించిన డబ్బులే నా డబ్బులే 300-500 టికెట్ పెట్టి సినిమా చూసి బయటికి వచ్చి సినిమా బాగుంది అంటే బాగా లేకపోయినా కూడా నేను ఏ సినిమానన్నా అది బాగుంది అంట మొన్న దాని అన్న ఏ సినిమా విశ్వక్సేంది అది ఆ సినిమా లైలా సినిమా చాలా మంది బాగాలేదు అంటారు నేను చేయలేదు సార్ అది బాగాలేదు అంటారు నేను బయట ఆ మూవీ కూడా నా సొంత డబ్బులే 300 రూపాయలు పెట్టి నేను కొని టికెట్ కొని బయటకు వచ్చి నేను బాగుందయా ఈ సినిమా ఒక 40 కోట్లు 50 కోట్లు పెట్టి చేశారు ఈ సినిమా ఒక ఖచ్చితంగా ఒక 1000 కోట్లు 2000 కోట్లు వస్తుంది అని నేను అన్న ఈ సినిమా కూడా బాగుంటుంది అని నేను అన్న కొంతమంది వేరే వాళ్ళ పార్టీ వాళ్ళంట ఎవరెవరు వాళ్ళు అంటే మీరు చిరంజీవి గారు ఏ ఆడియో లాంచ్కి వస్తారో లేకపోతే చిరంజీవి గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ ఏ మూవీకి అయితే సపోర్ట్ చేస్తారో ఆ మూవీని ట్రోలింగ్ చేస్తారు నేను ట్రోలింగ్ చేస్తాను సార్ నేను లైలా మూవీని అట్లే ట్రోల్ చేశారు కదా మీరు నేను లైలా మూవీ ట్రోల్ ఎక్కడ చేశాను మీరు ఒకసారి బాగా చూడండి కొంతమంది వేరే పార్టీ వాళ్ళు అందరూ నన్ను కొట్టడానికి ఎట్ట వస్తారు అది అది ఫ్లాప్ అది ఆ సినిమా దొబ్బిందిరా అని సినిమా పోలేదన్నా బాగుందన్నా ఫస్ట్ షో ఇది 8 గంటలకి ఫస్ట్ షో ఇది నేను ఆ సినిమా చూసి బయటకు వచ్చి సినిమా బాగుంది చూడండి అందరూ ఇది ఒక ఫ్యామిలీది పైగా ఇది ఒక ఇన్స్పిరేషను ఒక మెసేజ్ ఉండేది ఈ సినిమా చూస్తే ఏమవుద్దంటే మన మీద మనకు ఒక ఐడెంటిఫై అంటే మనం ఏ పని చేసినా ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ పని మనకు ఏంది ఆ పని మనకు దైవం ఆ పని మనకు దైవంతో సమానం ఆ పని వల్ల మనం డబ్బు సంపాదిస్తాం బాగుపడతామని మీరు గేమ్ చేంజర్ మూవీ చూసారా లేదా చూశాను సార్ 2 సార్లు నచ్చిందా నచ్చలేదా నచ్చింది సార్ నేను చెప్పేది ఒకటే సార్ నేను పుష్ప 2 చూసారా చూశాను సార్ అది నచ్చిందా 2 సార్లు మళ్ళీ 2 సార్లు సెకండ్ టైము పుష్ప సినిమా అది ఇది కదా ఇది అదే కొత్తగా క్రియేట్ చేశారు కొత్తగా ఒక 45 మినిట్స్ 25 సరే పుష్ప 2 నచ్చిందా గేమ్ చేంజర్ నచ్చిందా 2 ఒకటి చెప్పండి సార్ నాకు 2 సినిమాలు బాగున్నాయి సార్ అల్లు అర్జున్ ఫ్యాన్ కదా చెప్పండి నేను అల్లు అర్జున్ సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని రామ్ చరణ్ ఫ్యాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని చిరంజీవి గారి ఫ్యాన్ని ప్రభాస్ ఫ్యాన్ని మయూర ఫ్యాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్ని మొన్న యశ్వక్ సేన్ ఫ్యాన్ని సరే నువ్వు సినిమా తీస్తే నీకు ఫ్యాన్ని నేను ఎవరికైనా ఫ్యాన్ నేను కానీ ఎలా ఫ్యాన్ అవుతాను నేను మళ్ళీ చెప్తున్నా క్లారిటీగా ఎవరైతే నిజ జీవితంలో కష్టపడి పని చేస్తారో వాళ్ళకి ఫ్యాన్ అది ఏ ఫీల్డ్ అయినా అది లేబర్లైనా రైతులైనా కూలీలైనా ఎవరైనా సరే అయ్యా మాకేం వద్దు మాకు మా అమ్మ ఎంత సంపాదించింది అది నాకు అది నేనే సంపాదించుకుంటా నా కాళ్ళ మీద నేను బతుకుతాను ఎవడో సంపాదించింది నాకు దేనికని ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఫ్యాన్ అంటున్నా బ్రో మిమ్మల్ని గేమ్ చేంజర్ మూవీ తర్వాత ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మిమ్మల్ని కొడతా అంటున్నారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు నువ్వు దొరికితే నిన్ను కొడదామని ఫిక్స్ అయ్యారు వాళ్ళు సో మైండ్గా ఫిక్స్ అయ్యారు ఒకటి సార్ ఒక్క మాట ఇప్పుడు నన్ను కొట్టడం వల్ల వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తే వాళ్ళు ఏదన్నా బాగుపడితే ఓకే అది కూడా ఎవడైనా లేనుడు పరిస్థితి బాగా లేనుడు ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా అందరు ఫ్యాన్స్లో ఉన్నోడు లేనుడు ఓకేనా ఇప్పుడు నేను కులం మతం గురించి మాట్లాడలే వాళ్ళు కొట్టడంలో తప్పే ఉంది ఒక నిమిషం చెప్పి అనండి సార్ ఒక మాట కొట్టమానండి ఇప్పుడు వాళ్ళు కొడతా అన్నారే దేనికి కొడతా అన్నారు వాళ్ళు అభిమానం అంటున్నారు కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవరు కావాలి ఫస్ట్ అభిమానులు వాళ్ళని కష్టపడి కని పెంచిన తల్లిదండ్రులకి అభిమానులు అవ్వాలి తర్వాత చదువు చెప్పిన ఏదైనా పని నేర్పించినా ఓకేనా గురువులకి అవ్వాలి
వాళ్ళకి అభిమానం అవ్వాలి కానీ వాళ్ళని మించి వాళ్ళని దాటుకొని నాకు అక్క వద్దు, చెల్లి వద్దు, తమ్ముడు వద్దు, ఫ్రెండ్ వద్దు, బంధువులు, అమ్మ నాన్న వద్దు, నాకు ఎవరో, నాకు సినిమా హీరో దేవుడు అనుకుని రావడం మూర్ఖత్వం ఇది. ఇప్పుడు సినిమా హీరో అంటే నీకు అభిమానం కరెక్టే కాదంటలే, పెట్టుకో అభిమానిగా, అభిమానిగా పెట్టుకొని ఇంకేమైనా చెయ్యి. ఇప్పుడు సినిమా హీరో ఉండి నువ్వు సినిమా హీరో ఫ్యాన్ అనుకో, నీ పరిస్థితి బాగుంది. ఇప్పుడు నీ ఫ్యాన్స్లోనే లేనోళ్ళు పాపం. ఇప్పుడు మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు అంటారు మరి? అల్లు అర్జున్ అందరనే fans అదే సార్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కానీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అని కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ అని ఎవరికైనా చెప్పేది ఒకటే, మీలో మీరే సహాయం చేయండి. ఇప్పుడు కులం మతం చూడకుండా ఒక మధ్యలో మాట కాదు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను ఎన్ని మాట్లాడినా నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు, నాకు మాట్లాడే ఛాన్స్ రావట్లే అసలు నాకు. చెప్పు. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే నాకు మధ్యలో మాట్లాడండి సార్, నన్ను మీరు దేనికి తొక్కేస్తున్నారు? సరే మాట్లాడు. మీరు ఈ మాదిరి ప్రతిసారి ఇప్పుడు ఇందా నుంచి మాడుతున్నా, నన్ను ప్రతిసారి నువ్వు సినిమా ట్రోల్ చేసి ఈ మాట తప్ప నీ నోట్లో చేరే మాట రావట్లేదు. ఇందాక నుంచి చూస్తా ఉన్నా నేను ప్రతి ఒక్కసారి నువ్వు ట్రోల్ చేసావు. నువ్వు 8 సంవత్సరాల నుండి ఫేమస్ గా అంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ని, రామ్ చరణ్ గారి సినిమాని ట్రోల్ చేయడం వల్ల నువ్వు ఫేమస్ అయ్యావు. మళ్ళీ ఇదే మాట, నేను ట్రోల్ చేయలేదో అంటున్నా. అసలు నా ఛానల్ ఉంది. సరే ఒక్క నిమిషం, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏం ఛానల్? పేరు చెప్పకు. కుమార్ లైఫ్ స్టైల్ అనే, అసలు ఒక్క మాట, కుమార్ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, చూసుకో. నేను రామ్ చరణ్ తక్కువ చేసినట్టు ఎక్కడ లేదు అసలు అందులో. నేను ఆయన పెద్ద ఫ్యాన్, నేను ఆయనకే కాదు, నేను అందరి హీరోలు నేను చెప్పినా కదా ఇందాక. నేను ఎవరికైనా చెప్పేది ఒకటే. సరే, మీరు చెప్పారు కరెక్టే. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కనుక మీ ముందుకు వచ్చి ఎందుకు మా హీరో మూవీని ట్రోలింగ్ చేసి, సరే నువ్వు ఇష్టపడి ట్రోలింగ్ చేసినావా, ఎవరైనా డబ్బులు ఇచ్చి ట్రోలింగ్ చేయించారా, లేకపోతే నీ మనస్ఫూర్తిగా నువ్వు ట్రోలింగ్ చేసినావా, అది పక్కకు పెడితే వాళ్ళు వచ్చి అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? అందరూ అడగతానే ఉన్నారు. ఆల్రెడీ జరిగిన ఇష్యూస్ చాలా సార్లు అడుగుతున్నారు. అది కూడా అయింది. నేను చెప్పింది అదే, నన్ను కొట్టే పర్లే, కానీ పరిస్థితి బాగున్నాడు, కొట్టి ఓడికని డబ్బులు వస్తే ఓకే. పరిస్థితి బాగున్నాడే వచ్చి నేను చంపేస్తా, లేపేస్తా అని ఆ మాదిరి అంటుంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే లేనోడి మీద దౌర్జన్యం అది. ఇప్పుడు సినిమాలని చాలామంది ఫ్లాప్ అని, 250 రూపాయలు బొక్కని, 150 రూపాయలు బొక్కని, ఈ సినిమా వేస్ట్ అని చాలామంది అంటున్నారు. యూట్యూబ్లు వాళ్ళ ఛానల్స్ కూడా వాళ్ళ ఛానల్స్ కూడా తెలుసు అందరికి, ఇక్కడే ఉన్నాయి. ఆ ఛానల్లోకి పోయి అడగండి అంటే అడగట్లే ఎవరు. ఎందుకు? భయానికి. ఎందుకంటే ఆ ఛానల్ వాళ్ళు పక్క దేశంలో అంట బాగా డబ్బులు ఉన్నాయంట, ఏడాడు చుట్టుపక్కల లోకల్ వాళ్ళు అంట, బిల్డింగ్లు అంట, వాళ్ళ భూములు ఉన్నాయంట, వాళ్ళ వాళ్ళే అంట. అందరూ చెప్పాడు క్లారిటీగా. నేను ఒక రామ్ చరణ్ ఫ్యాన్ అడిగినా, బ్రదరు నీకు 23, నాకు 27, నా ఏజ్ 27, మనోడికి 23, నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్వి, నా తలకాయ పగలు పాడతాను, నన్ను లేపేస్తా, కత్తి పడస్తాడు అన్నాడా? నేను అప్పుడు అడిగినా, నువ్వు ఏం పని చేస్తావా అని నేను అడిగినా. సెక్యూరిటీ అన్నాడు, అక్కడెక్కడ వాచ్మెన్గా. నేను మామూలుగా అడిగినా, సారీ బ్రదర్ ఇంకెప్పుడు అనలే, సర్లే అని, నువ్వేం పని చేస్తావు, మీ అమ్మ మీ నాన్న ఎక్కడ ఉంటారు, నువ్వు ఏంది నీ పరిస్థితి ఏందంటే, వాడు అనిందల్లో ఒకటే, నాది కూడా రాయలసీమే అన్నాడు. సరే రాయలసీమలో ఎక్కడే అన్న, చిత్తూరు పక్కనే అన్నాడు. సరే ఏదో కూరు, మరి నువ్వు ఇక్కడ ఏం పని చేస్తావు అని నేను అడిగా. సెక్యూరిటీ అన్నాడు. సెక్యూరిటీ పని చేసేవాడు నన్ను చంపినా, నన్ను పాడిచినా నీకే డబ్బులు రావు, ఓకేనా? మరి నువ్వు ఎవరి కోసం చేస్తావా? అప్పుడు నువ్వు నన్ను తిరిగి చంపుతావు. నేను ఆ కోపంలో ఇంకా ఆ కత్తి తీసుకుని నేను వేస్తా. ఇంకా నువ్వు పోయినా, ఇప్పుడు నువ్వు పోయినా నేను పోయినా పేదోళమే ఇద్దరం. మీ అమ్మ మీ నాన్నకే బాధే, మా అమ్మ మా నాన్న బాధే కదా. కాబట్టి సినిమా హీరో వల్ల నువ్వు ఇట్లా దేనికి చేస్తున్నావు సైకులాగా? సినిమా హీరో నీకు ఎవలా ఏమి? పైగా నువ్వు ఏం చేస్తున్నావు? ఈ మధ్య సెక్యూరిటీ గార్డ్కి జాయిన్ అయ్యి, పైగా ఆ కష్టపడి సంపాదించిన డబ్బు ఎంత 10,000 15,000, దాంట్లో నువ్వు రెంట్ కట్టాలా, నువ్వు ఫుడ్ తినాలా, మీ అమ్మ మీ నాన్నకి డబ్బులు ఇవ్వాలా కదా. అప్పుడు నేను అడిగితే వాడు ఏమన్నాడంటే, నేను మా అమ్మ మా నాన్నకి ఇవ్వను డబ్బులు, ఇవ్వను, అది నాకేను, నేనే దాపెట్టు అంటాను, రాత్రి అయితే డ్రింక్ వేస్తా, బిర్యానీ అంటానంటే ఆ డబ్బులు నీకేం వచ్చింది, నువ్వేం డ్రింక్ వేసాక. ఒకటే బాయ్ సార్, నేను చెప్పేది సార్ ఒకటే, సారీ జవన్కు బాగండే, నాకు మాట్లాడడం చేత కదా. సినిమా హీరో మీద అభిమానం పెంచుకో, చెయ్యి కరెక్టే, కానీ మంచి చెయ్యి. ఇప్పుడు నేను ఏదన్నా సినిమా హీరోని తక్కువ చేసి మాట్లాడుంటే నువ్వు నన్ను అనాలా. నేను ఆ సినిమా హీరో గురించి తక్కువ చేసి మాట్లాడాల. ఎందుకంటే ఆ సినిమా హీరో డ్యాన్సులు చేయడు, ఫైట్లు చేయడు, యాక్టింగ్ బాగా లేదు, అసలు నటించడం చేత కావట్లే అన్నీ అనుంటే అప్పుడు నువ్వు రావాలా, నువ్వు నన్ను అడగాల. నేను ఏమంటున్నాను,
ఎక్కువ వస్తుందని అభిమానంతో అంటాను అంతే. దానికి బాధపడి అంటే ఈ సినిమాకి ఇది ఒక 400 కోట్లు 500 కోట్లు పెట్టి తీసాం. ఈ సినిమాకి 50,000 కోట్లు 1,00,000 కోట్లు రావు, వస్తే ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తాయి అలాగే చెప్పు అన్నారు అందరూ. సరేనయ్యా నువ్వేమో 2,000 కోట్లు 3,000 కోట్లు అంటారు. ఇంకొకరు ఏమన్నారు, సినిమా 500 కోట్లు పెట్టి తీస్తే దానికి 500 కోట్లేనో ఇంకా అంతమించి రావంటారు. కొంతమంది ఈ సినిమా ఆడదంటారు, కొంతమంది గల్లీలో ఏమంటారు సినిమా బాగాలేదంటారు, రకరకాలుగా అంటారు. సరే ఈ 2025లో మళ్ళీ ఈ 2025లో హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది పవన్ కళ్యాణ్ గారిది. అది ఎన్ని కోట్లు కలెక్ట్ చేయబోతుంది? అదే సార్ నేను చెప్పేది. మీరు సరే ఆ సినిమా బడ్జెట్ ఎంత? మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు. అవునండి. ఆ సినిమా బడ్జెట్ ఎంత చెప్పండి. సినిమా బడ్జెట్ ఒక 200 కోట్లు. సరే 200 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఒక 1000 కోట్లు వస్తే బాగుంటుంది. ఇంకా 1000 కోట్లు వస్తే నేను గేమ్ చేంజర్ సినిమాకి దేనికన్నానంటే అది 400 కోట్లు 500 కోట్లు అయింది. దిల్ రాజు గారు ఏంటంటే ప్రొడ్యూసింగ్ చేసి ఎక్కువ అయిపోయింది. అది సినిమా ఎక్కువ రావాలని చెప్పిన ఈ సినిమా కూడా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కూడా 1,00,000 కోట్లు 50 కోట్లు రావాలంట అంటానే అనుకో. అంటావు నువ్వు అవి వస్తే రావు చెప్పలేము. ఒక్క మాట సార్ అదే మాడతారు కాదు. మీరు మిమ్మల్ని నిన్ను ఎవరైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ బెదిరించకపోతే, ఎవరైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ నిన్ను కొడతా అని అనకపోతే నువ్వు ఇప్పుడు విశ్వాంబరకు కానీ హరిహర వీరమల్లుకు కానీ నీకు మంచి బిజినెస్ ఇది. ఏమని ట్రోల్ చేయడానికి. అసలు నేను ట్రోల్ ఎందుకు చేశాను సార్? నేను ఎక్కడ చేశాను? సరే ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పా సార్ మీకు, అభిమానంతో అన్నాను, అభిమానంతో దాని నుంచి కొట్టుకున్నా తలకి. సరే సార్ ఆ సినిమాలకి 50,000 కోట్లు 1,00,000 కోట్లు రావు సరేనా, వాళ్ళు ఎంత పెట్టి తీస్తే అంతే వస్తాయి సరేనా. చాలా హ్యాపీయా? ఓకే. అంటే ఇప్పుడు ఏంది మీ ఉద్దేశంగా ప్యాస్ కానీ 500 కోట్లు పెడితే 500 కోట్లు రావాలంతే, రాకూడదనే కాదు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమాలకి 1000 కోట్లు సినిమా వస్తుంది. సరే నువ్వు 2,000 కోట్లు అన్నా కూడా ఉంటది, కానీ నువ్వు 50,000 కోట్లు 1,00,000 కోట్లని ఎటకారంగా మాట్లాడడం, ఎటకారం చేయడం. ఎటకారం అది ఎటకారం కాదు, అది ఎటకారం అయింది. అది ఎట్లా వస్తాయి అన్న 50,000 కోట్లు ఎట్లా వస్తాయని చెప్పినావు? ఒకవేళ వచ్చి ఉంటే మీరు మాట అంటారా? వచ్చి ఉండే ఒకవేళ వచ్చినాయే అనుకో మీరు ఈ మాట అంటారా? మీరు ఈ మాట అడగరు. అవును ఆ పిల్లలోడు ముందుగానే గెస్ట్ చేసాడు కరెక్టే కదా అంటారు. అంటే మనకి మూవీస్కి చాలా మంది పిఆర్లు ఉంటారు. సో పిఆర్లతో ఎట్లా ఉంటుంది కొలాబ్ కానీ ఆ మూవీస్కి పిఆర్ల హస్తం ఎలా ఉంటుంది? అసలు ఆ పిఆర్లు ఎవరో ఓళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. నాకు అన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్న ఒక నిమిషం అన్న ఇంటర్వ్యూ చెప్పేది అది కాదన్నా సెక్యూరిటీ బ్రో ఎడిటర్స్ అది కాదు నేను చెప్పేదేనా నాకు నేను అది కాదన్నా అన్న చెప్పేది నాకు ఎవరు డబ్బు లేదన్నా. నేను ఫ్యాన్ సినిమా వాళ్ళ బాగా చెప్పినైతే నేను ఎక్కడ ఫేమ్ అయ్యానన్నా? వాళ్ళు వెళ్ళిపోయారుగా సార్. ఏంది సార్ ఇది? కాదన్నా అన్నారు, రమ్మన్నారు, మాట్లాడుతున్నా మంచిగానే మాట్లాడుతున్నా, వాళ్ళు వచ్చి ఏమని మాట్లాడతారు, వాళ్ళు కొడతారు. ఏం సార్ ఇది అంతా? ఇది అంటే నేను క్యాజువల్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటో, అంటే మీతో వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని నేను రమ్మన్నా కానీ వాళ్ళు ఇంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు. ఒక్క మాట వాళ్ళు ఏమంటున్నారు వచ్చి ఇప్పుడు ఎవడురా నువ్వెవడురా అసలు సినిమాకి నీకే సంబంధం, నువ్వు ఎందుకు చేస్తావు, దేనికి చేస్తావు అన్నారు. వాళ్ళు తలుపు కొడతారు, వాళ్ళని తర్వాత రమ్మను. ఓకేనా? అదిగా సార్ ఇప్పుడు సినిమా గురించి వాళ్ళు ఎలా ఫ్యాను, నేను ఫ్యాన్నే. నేనేదో అన్నా అభిమానంతో అన్నది, నేను అదే చెప్తాను వాళ్ళకి. వద్దు నువ్వు మా ఫ్యాన్ అభిమానం వద్దు, నువ్వు ఎవడరా అన్నారు. కరెక్టేనా ఇది మాట? అంటే వాళ్ళకి రామ్ చరణ్ అంటే అభిమానం, ఆ అభిమానాన్ని నువ్వు తుంగలో దొక్కినట్టు ట్రోల్ చేయడం వల్ల వాళ్ళంతా ఫైర్ అవుతారు. చూడండి నేను అడ్రస్ పెట్టిన 1 o'clockకి రమ్మన్నా వాళ్ళు 12:30కే వచ్చి కూర్చున్నారు. అంటే 12:30కి వచ్చారు. అంటే అంత కసి ఉంది వాళ్ళకి నిన్ను కొట్టాలని. అది కరెక్టే సార్, నేను కాదంట్లే, వాడు కసి ఉంది కరెక్టే. ఆ కసి పగ అనేది వాళ్ళు ఎక్కడ పెట్టాలి, వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు పైకి రావడానికి. ఇప్పుడు నువ్వు సినిమా హీరో ఫ్యాన్వి,
నేను కాదంటలే. కాదు ఇప్పుడు నిన్ను కొట్టడానికి వస్తే ఇక్కడ మా ఎడిటర్లని మమ్మల్ని కొట్టేటట్టున్నారు, వాళ్ళు మా కాలర్ పట్టుకున్నారు. అదే సార్ ఒక మాట, ఇప్పుడు నన్ను వచ్చి కొడితే వాళ్ళకి ఏం వచ్చింది చెప్పండి ఆదాయం? వాళ్ళకి ఏమన్నా లాభమా చెప్పండి? పైగా నేనేమో తప్పు చేసి ఓకే, ఇప్పుడు నేను సినిమా హీరోని సినిమాని కించపరిచి మాట్లాడుంటే ఆ సినిమా బాగా ఆడదండి, అది పోతుంది, ఆ సినిమా హీరోకి యాక్టింగ్ రాదు, చేత కదని ఉంటే అప్పుడు రావాలా, కొట్టాలా? అవునేది దేనికంటే వ్యక్తిగతంగా నేను అన్నానని. ఇప్పుడు నేను ఏమన్నానని, సినిమా బాగా ఆడాలి, సినిమా ఇంత వస్తుంది, ఇంకా కాస్త బాగా ఆడితే అన్న అంతే. దానికి వచ్చి మరీ కొట్టేసిపోతే ఇప్పుడు ఆ గొడవలు ఏదన్నా అట్టట్ అయ్యి వాళ్ళకి ఏమన్నా అయితే మళ్ళీ అంటే కొడతాను వాళ్ళకి ఏమన్నా అయి ఉంటే, ఇప్పుడు ఎంతసేపు నేను గమ్మంటా, ఇప్పుడు నన్ను చంపేస్తారు అనుకో, సరే నన్ను చంపితే చావనే, నేను సత్య లోపల ఎట్టోడు చేసి ఒకడి మీద అట్ట ఇట్లా అంటాను, ఏమన్నా అవుతుంది. మళ్ళీ వాళ్ళ మీద నేను పోతే వాళ్ళ మీద ఏమవుతుంది, కేసు అవుతుంది. ఇప్పుడు మనిషిని చంపితే కేసు అవుతుంది. చట్టంలో ఒకటి రాసి ఉంది ఏమని, పక్కన వాళ్ళని మనుషుల్ని వ్యక్తిగతంగా విమర్శించొద్దు, వ్యక్తిగతంగా మనుషులు తక్కువ చేయొద్దు, చట్టం కేసు అది. ఇప్పుడు నా మీద వెళ్ళి నేను అటెంప్ట్ మర్డర్ కేసు కడితే వాళ్ళు చేస్తున్నారని, ఇప్పుడు పోలీసులు కూడా చెప్పేదాలో ఒకటే ఏమని, ఎవరైనా చట్టం దృష్టిలో సమానులు అందరూ. సినిమా హీరో అయినా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత పెద్ద డబ్బునోడైనా, పేదోడైనా, కటికి దరిద్రుడైనా చట్టం దృష్టిలో ఒకటే అందరూ. చట్టం దృష్టిలో ఉన్నోడు లేనోడు ఒకటే, తప్పు చేస్తే శిక్ష అంతే అక్కడ. కాబట్టి ఏంటంటే నేను చెప్పేదాన్ని ఒకటే సార్, ఫైనల్గా ఒక్క మాట సార్, దయచేసి సినిమా హీరో అంటే అభిమానం ఉండాలి, కరెక్ట్ కాదంట. నేను పదే అనేదాలు ఒకటే, సినిమా హీరో అంటే అభిమానమే, కానీ సినిమా హీరో కోసం నువ్వు నీ తల్లిదండ్రుల్ని, నీ వాళ్ళని, బంధువుల్ని, అయినోళ్ళని, స్నేహితులను కానీ, ఇంకా ఫ్యామిలీని కానీ వదిలేసి మరీ ఆ మనిషిని వచ్చి, అది కూడా లేనోడే, సినిమా హీరో ఫ్యాన్ అయినా లేను కొట్టాల్సిందే. సరే వాళ్ళ గురించి పక్కన పెట్టు, మళ్ళీ ఇదే వాళ్ళ గురించి పక్కన పెట్టు, మళ్ళీ ఇది ఒకటే. నీకు బుద్ధి వచ్చిందా అంట? నిజం మాట్లాడితే ఎందుకు, నేను మొదటి నుంచి చెప్తాను, నా బుద్ధి వచ్చి యాదండే నేను అంటే ఇప్పుడు తెలుసు సార్, 50,000 కోట్లు అన్నందుకు తప్పు అయిపోయిందని నువ్వు ఇప్పటికైనా ఒప్పుకుంటాను? నేను తప్పు అయిపోయింది చెప్పట్లేదే, నేను దేని చెప్తానండి, ఒప్పుకోవట్లేదు నువ్వు ఇప్పటికి. సరే సార్ నేను తప్పు అయిపోయింది, సరే నా అదే తప్పు, నేను 50,000 కోట్లు అనకూడదు, అసలు సినిమా గురించే మాట్లాడు, నా అదేనే చెప్పండి. అసలు నేను ఎవరి ఫ్యాన్ కాదు, అయిపోలే ఇంకా. ఇప్పుడు నేను ఎవరి ఫ్యాన్ కాదండి, సినిమా చూస్తా, అడిగితే బాగుందనేసి పోతా అంతే. ఒకవేళ ఇంకెవరిన వచ్చి మొన్న లైలా సినిమాకి వచ్చి కొంతమంది పొలిటికల్ లీడర్లకి కింద వాళ్ళు చెంచే గాళ్ళు అనమాట. పాపం లైలా సినిమా హీరో యశ్వక్సేను 40 కోట్లు 50 కోట్లు పెట్టి సినిమా చేసాడు, తీస్తే సినిమా బాగలేదు అన్నారే, మరి మీరు వాళ్ళు ఏం పీకలేకపోయారు, మీరు వాళ్ళు వచ్చి మరి మీరు అడగచ్చుగా, సినిమా బాగలేదు అన్నారు వాళ్ళు పదే. నేను అదే చెప్పిన, అన్న తప్పు అన్నది, తప్పది వద్దట మనకు. ఫస్ట్ షో అది, సినిమా బాగలేదు అనకు, సినిమాలో మ్యాటర్ లేదు చూడకండి, బాయ్ కట్ చేసేవని అనకండి, అలా తీసారు అది. ఇప్పుడు అతను ఎవరో ఒక సినిమా యాక్టరు ఆ వైసీపీ అదే మన జగన్ గారు గురించి నెగిటివ్గా మాట్లాడితే సినిమా బాయ్ కట్ చేస్తామని, సినిమాని ఆడనేమని అన్నారు అనుకో, థియేటర్ దగ్గర వచ్చి మరి సినిమాని ఆడనేమో, బాయ్ కట్ చేసాం, నాశనం చేస్తాం, తప్పే కదే. మరి మీరు అలాంటప్పుడు దేనికి అడగలేరు, ఒక్కరు కూడా అడగల వాళ్ళని. ఎందుకు? వైసీపీ వాళ్ళు అంటే భయమా, లేదా డబ్బు వాళ్ళు అంటే భయమా? ఒక్క ఛానల్ కూడా అడగల, ఏందిరా ఇది, ఒరే నీ ముఖం మండ, నీకు బుద్ధి ఉందంటారు, జ్ఞానం కాస్తైనా, సినిమా బాగలేదని నువ్వు దేనికంటావు, తప్పు కదా. సినిమా హీరో బతకాలి. మీకు అనిపించట్లేదా ఎందుకు ఇట్లా రామ్ చరణ్ ఫ్యాన్స్ రోజుకి ఒకరు వచ్చి మిమ్మల్ని కొడతా ఉంటారు? అదే సార్, సరే నాదేదో అయింది, ఇంక నేను చెప్పను అదే, ఇంక నుంచి సినిమాని రామ్ చరణ్ గారిది కానీ ఎవరిది, ఏ సినిమా హీరోదైనా ఇంత కలెక్షన్ నేను మాట్లాడను, ఓకేనా? సరే మీ పరంగా రామ్ చరణ్ గారు అంటే ఎలాంటి వ్యక్తి? రామ్ చరణ్ గారు అంటే నా తరఫున ఆయన ఒక బెస్ట్ యాక్టరు, ఫైటరు, మంచి డ్యాన్సరు, పైగా సమాజంలో కూడా సేవ చేస్తాడు అందరికి. కుమార్ గారు, మీరు జగనన్నకి పెద్ద ఫ్యాన్ అని విన్నా, సో మీరు మిమిక్రీ కూడా బాగా చేస్తారు, జగనన్న లెక్క చేస్తారు అని విన్నా. సో ఒక్కసారి మా కోసం చేసి చూపిస్తారా జగనన్న లెక్క? సార్ నేను జగనన్నకే కాదు, నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే, కష్టపడి ఎవరు పని చేసి వాళ్ళందరూ ఫ్యాన్ని. మీరు ఇది గుర్తు పెట్టుకోండి, మీ దృష్టిలో కష్టం అంటే ఏంది, ఒక్క మాట, కష్టం అంటే ఎవరు పడరు, లేదా కష్టం అంటే మీ ఒక్కడిదేనో, అసలు కష్టం ఎవరు చేయరను, లేదా కష్టపడి పని చేసేది కూలోళ్ళు మాత్రమే అని అనుకుంటే మీ ఇష్టం మళ్ళీ. నేను చెప్పేది ఒకటే, ఎవరైతే కష్టపడి బతకతారో పని చేస్తారో వాళ్ళని ఫ్యాన్ అంటారు అంతే. అది నేను జగనన్న కాదు, నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యాన్నే, అర్థమైందా? ఒక్కసారి జగనన్న లెక్క చేసి చూపిస్తే. సరే కరెక్టే, జగనన్న ఏంటంటే నేను ఆయనకి ఫ్యాన్ని, లైక్ చేస్తాను, ఆయన లాగా అదే యాక్టింగ్ కానీ
బాగుంటుందని చేస్తుంటా అంతే. ఓకేనా? అయ్యేముంది ఇప్పుడు ఒకసారి టేప్ పెట్టుకుంటారా? వద్దు అయ్యేమవుతుంది. సరే, ఎక్కడికైనా జగన్ గారు వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన చెప్పేదారు ఒకటైనా ఆయన ఏమంటాడంటే వస్తారో ఇట్లా ఉంటారో, ఎక్కడో ఎవరో మోసం చేశారని, ఎవరో అన్యాయం చేశారని అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏమైందో ఆ దేవుడికే తెలుసు. పెద్దగా నేనైతే చేయగలిగింది ఏం లేదు. సరే, పారం వేసి పోతూ ఉందాం. పోయిన రోజులు పోతూ ఉంటాం, అయ్యిందేదో అవుతుంది. పెద్దగా నేనేం చేయగలుగుతాను, అంతేకా? అంటే రీసెంట్ టైమ్స్ లో బాగా చేశారు, కానీ రీసెంట్ టైమ్స్ లో జగన్ అన్న ఫ్యాన్స్ కూడా మీ మీద కోపంగా ఉన్నారు. కామెంట్స్ చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో, ఒక రేంజ్ లో అయితే అరే నిన్ను వదలరు అరే జగన్ అన్నని. సార్ నేను చెప్పేది ఒకటే సార్, మనం వీడియోలు చేస్తాం, కామెడీలు చేస్తాం. అది వ్యక్తిగతంగా మనం ఎవరిని తక్కువ చేయలే. జంప్ కూడా బాగా చేశారు సార్, సేమ్ జగన్. అదే జంప్ చేసేది, మాట్లాడేది మీరు అనుకుంటా ఉంటారు అంతే, మనం చేయలేము. కుమార్, మరి కృష్ణానగర్ అంటున్నావు, మొత్తం కలరింగ్ ఉంటది. అవును సార్. కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్, మరి లవ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదా? ఉంది సార్. నేను ఒక అమ్మాయిని అయితే ప్రేమించా, పేరు అనురాధ. నేను ఆ అమ్మాయిని చూశాను, ప్రేమించేసి అంతే. ప్రేమించానంటే అటంటే ఒక షూటింగ్కి పోయా, ఒక షూటింగ్లో జూనియర్ ఆర్టిస్ట్గా పోయా. అమ్మాయి నేను ఇద్దరం పోయినా. ఆ అమ్మాయిని చూసా, ఫ్లాట్ అయ్యా. దగ్గరికి అడిగినా ఫస్ట్ ఎలా ట్రాక్లు అట్ట ఏమంటే మీరు చాలా అందంగా ఉన్నారు, ఒక చిన్న ఫ్రాంక్ ఉందంటే చేస్తారా అని నేను అడిగినా. లాగిపెట్టి కొట్టిందా? కొట్ల. అమ్మాయి మొదట్లో చూసి సిగ్గుపడడం, నవ్వడం చేసింది. అప్పుడు నేనే చేశాను, ఏమంటే మీరు సూపర్ అంటే ఎక్సలెంట్ అంటే మీరు చాలా బాగున్నారు అనుకొని నెంబర్ లాక్కున్నా. నెంబర్ లాక్కొని నా ఛానల్లో చేయండి అని చెప్పిన ఫ్రాంక్ చూపించి. ఛానల్ కూడా ఏ ఛానల్? కుమార్ లైఫ్ స్టైల్ అనే ఛానల్, నా ఛానల్. అది చూపిస్తే అమ్మాయి ఏమనుకుందంటే అది చూసి బయట నా వీడియోలు చూసి ట్రోలింగ్ చూసి అన్ని అరే ఈడేదో ఫేమస్ సెలబ్రిటీ అనుకొని చేస్తానింది. తర్వాత అమ్మాయిని చూడగానే నాకు కొద్దిగా ప్రేమ ఇష్టం, ఇంకా ఏదేదో నా మనసులో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, అసలే కరువులో ఆ అమ్మాయితో కాస్త అదే ఒక 10-15 మంది పిల్లల్ని కనాలని ఆశ. సార్ ఏం సార్ ఇది ఆశ ఉంటారు సార్, ఎవరికైనా ఉంటుంది ఆశ, అన్యాయం ఉండేది సార్. ఏం సార్ ఇది నాలాంటి పేదోడు ప్రేమించే హక్కు లేదా? సీనియర్ ఆర్టిస్ట్ ఏదో సార్ ఇదే సార్ మీరు మొదటి నుంచి మీతో ఏం సరే అన్యాయం సార్ ఇది. సో కుమార్ గారు, మీరు జగన్ గారి లెక్క కూడా మంచిగా యాక్టింగ్ చేస్తారంట. ఒక్కసారి మా కోసం జగన్ గారి లెక్క చేసి చూపిస్తారా? ఒక్క మాట సార్, నేను చేస్తాను చేయను నాకైతే అర్థం కాదు, నేనైతే చేస్తుంటా. అది బాగుంటే బాగుంటుంది, లేకపోతే లేదు. సరేనా? నేనైతే క్లారిటీ చెప్పలేను, ఓకేనా? చేయగలుగుతా అంతే. అది బాగా వస్తుందో రాదో చెప్పలేను, ఓకేనా? సో మైక్, ఇది మైక్ పట్టుకోండి. సరే, ఇక్కడ ఉంది మైక్ కూడా ఉంది. ఓకే, క్యారీ ఆన్. కనిగిరే శతమా, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకి, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరికీ మీ బిడ్డ జగన్, మీ బిడ్డ, మిమ్మల్ని ప్రేమించే బిడ్డ, మీ అందరూ కూడా మన పార్టీకి ఓటేసి గెలిపించుకోండి. మీ బిడ్డని మీరే గెలిపించుకోండి, నిలబెట్టుకోండి. జగన్ గారు మళ్ళీ 2.0లో కూడా వస్తారా? 2.0 నుండి కూడా మళ్ళీ వస్తున్నారంట. ఈసారి ఈ జగన్ 2.0 కొద్దిగా వేరుగా కూడా ఉండబోతుంది. మీ బిడ్డని ఎవరైనా ఏమైనా అన్నా, లేదా మన పార్టీలో మన పార్టీ వాళ్ళని ఎవరైనా సరే ఏమైనా వచ్చి అడిగితే మీరు ఒకటే చెప్పండి, నా కథ చెప్పండి. చూడండి, నన్ను 14 నెలలు జైలు పెట్టలా, ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. ఎవరైనా ఇంతే, వీళ్ళు మహా అయితే ఏం చేయగలుగుతారు? వీళ్ళు ఏదో తప్పుడు కేసులు పెట్టు, ఏదో జైలు పెడతారు. ఏమవుతుంది? మళ్ళీ వస్తాం, బయటికి వస్తాం, ఒక్కొక్కరిని బట్టలు తీసి కొడతాం. 7 సముద్రాలు అవతల ఉన్నా సరే వెతికి పట్టుకుంటాం, వదలాం. ఖచ్చితంగా వస్తాం, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. అంటే మీరు బాగానే చేస్తున్నారు, కానీ మరి ఎందుకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి వైసీపీ తరపున ఉండే మీకు? అన్నా
ఎందుకన్నా ఇదే సార్, ఏంది సార్ ఇదే? ఆ, అసలు నెగిటివిటీ అనేది దేనికి వస్తుందో అర్థం కావట్లే నాకేది. ఆ, అది నాకే అర్థం అవ్వట్లేదు ఎందుకు వస్తుందో నెగిటివిటీ పదే పదే. ఉమ్, పైగా చాలా మంది కామెంట్లో బూతులు. ఉమ్, అది ఏందో వాళ్ళందరూ పని బాట వదిలేసి మరి నా మీద పడి అసలు నన్ను చేయకూడదంతే. ఉమ్. నేను ఏది చేసినా నెగిటివిటీ. అది ఏందో నాకు అర్థం అవ్వట్లే. ఇప్పుడు నేను చేసా, దీంట్లో కూడా నెగిటివిటీ తీస్తే నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఓకే. మంచి ఇప్పుడు లైలా సినిమా అప్పుడు అడిగినా, సినిమా బాగుందన్న, ఉమ్, అయినా కూడా నెగిటివిటీ మళ్ళీ. అంటే సినిమా బాగా ఉండదు, బాగా లేదని చెప్పాలంట. ఉమ్. ఏందయ్యా ఇది అన్యాయం, ఇది ఈ దారుణం, ఏమీ అర్థం కావట్లే. సరే, మీరు అంటే కృష్ణానగర్ లోనే ఉంటారు కదా మీరు? నేను కృష్ణనగర్లోనే ఉంటా. అంటే కృష్ణానగర్ ఎట్లుంటది అంటే, జస్ట్ నేనింతే మూవీలో కృష్ణానగర్ పేరు విన్నాం. సో ఆ కృష్ణానగర్ ఏరియా అంతా నేనింతే మూవీలో చూపించినట్టే ఉంటదా? ఎలా ఉంటది అక్కడ అలా లైఫ్ స్టైల్? ఉంటుంది కాస్త అట్ట ఇట్ట, కానీ దానిలాగా ఉండదైతే ఇప్పుడు సేమ్. ఉమ్, ఇప్పుడు కృష్ణానగర్లో ఇదివరలాగా రౌడీలు, అదే భూస్వాములు ఓళ్ళు వచ్చి కత్తులు పెట్టి తీరాడడం లేదు ఇప్పుడు. అదేమి మొత్తం ఆర్టిస్టులే ఉంటారని విన్నా. ఆర్టిస్టులు ఉన్నారు అందరూ. కృష్ణానగర్లో సినిమా ఓళ్ళేనది లేరా ఇంకా, ఉమ్, అందరూ ఉన్నారు లేబర్లో. ఉమ్, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో దాని ముందు పోతుంది లేబర్ వాళ్ళు అక్కడ. మళ్ళీ వాళ్ళ దాని గురించి నువ్వు మళ్ళీ దేనికి అడగవు? ఉమ్, ఆ లేబర్లు పడే కష్టం నువ్వు అడగవే. మరి కృష్ణానగర్ అంటే సినిమా ఫీల్డ్ అనేది అన్నీ ఆడ ఇక్కడ. ఉమ్, ఏం కృష్ణానగర్లో ఇల్లు వాకిలి స్కూల్కి పోయేవాళ్ళు, స్కూళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఏవా ఉమ్, ఉన్నాయన్నీ. ఉమ్, కృష్ణానగర్లో ఇప్పుడు కృష్ణానగర్లో ఆర్టిస్టులే కాదు, ఉమ్. పేదవాళ్ళు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఉన్నారు అందరూ. ఎంత ఇస్తారు సార్? అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తే ఎంత ఓకే. అమౌంట్ ఉంటుంది? వస్తాను ఉండి చెప్తా. ప్రాసెస్ ఏంటి? ఒకటి ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కార్డులు ఉన్నాయి. ఆ, ఇప్పుడు ఆ కార్డు ఎంత 25,000 ఎంతో అన్నారు మొన్న పోయి అడిగితే. కార్డు. నేనే పోయి అడిగినా, ఉమ్, ఆ జూనియర్ ఆర్టిస్ట్ కార్డు నాకు కావాలంటే ఎంత అని అడిగా. 25,000 అన్నారు. ఉమ్, మరి 25,000 కడితే నాకు ఏమి ఇస్తారంటే కార్డు వేస్తాము, ఆ షూటింగ్ ఉన్నప్పుడు పోతావు లేకపోతే పోవు అన్నారు. సరేనయ్యా మరి డబ్బులు ఎంత అంటే, ఆ కార్డు తరపున పోతే అదే క్లాస్ షూటింగ్ అయితే 600 అంట, మా షూటింగ్ అంటే 500 అంట. ఉమ్, ఇంకా కొంతమంది 700 ఇస్తారంట, కొంతమంది 800 ఇస్తారంట అన్నారు రకరకాల. కానీ నేను 8 ఏళ్ళకి చూస్తా ఉన్నా షూటింగ్ అనేటివి ఉంటాయి అండవు, మన చేతులు లేవు అవి ఎప్పుడు ఉంటాయి అండవు. కొన్నిసార్లు ఒక 2 నెలలు 3 నెలలు అండవు, అసలు ఏమి ఉండవు. ఎప్పుడో ఒకసారి ఒకటో ఉండవు అంతే. ఇంకా కొంతమంది డబ్బులు కూడా ఎగ్గొడతారు. అది కూడా మళ్ళీ మధ్యలో డబ్బులు ఎగ్గొట్టినా కూడా నువ్వేం మాట్లాడలేవు. కానీ నీకు డబ్బులు ఎగ్గొట్టినా కూడా నువ్వు మాట్లాడాలంటే నువ్వు ఏం చేయాలి? కార్డు కావాలి. కార్డు ఉంటే ఎవని అన్నం, దానికి ఒక గ్రూపు, దానికి ఒక సంఘం, వాళ్ళు మాడతారు. కార్డు లేకుండా కృష్ణనగర్లో ఉంటే ఇంకా అంతే సంగతులు అయితే. ఏదైనా 24 క్యాబ్స్లో 24 క్యాబ్స్ సంబంధించి కార్డు ఉంటేనే అవుతాడా, ఓకేనా? కాబట్టి ఏంటంటే రకరకాల మాటలు ఎన్ని సినిమా ఫీల్డ్ మా వల్ల కాబట్టి చేత కాదు. ఒకటే చెప్పారు ఎవరైనా, సినిమా ఫీల్డ్లో ఎవరు రమ్మంటలే, మా అంతం మేమే వేస్తున్నాం ఉమ్, వదిలేసి మరి అన్ని పనులు. ఉమ్, జాబు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, కూలి పని చేసేవాళ్ళు, రకరకాలుగా పైగా రకరకాల ఫీల్డ్, అన్ని ఫీల్డ్ నుంచి వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితులు బాగున్నా కూడా. ఉమ్. ఎప్పుడైనా అనిపించింది అంటే ఈ ఫీల్డ్ లో డబ్బులు లేనప్పుడు? నాకు అనిపించింది. తర్వాత నా మీద నాకే అసహ్యం, ఆ, చిరాకు దుబ్బింది. థు అని, దేనికి? నువ్వు చేసే పని వదిలేసి మరి వచ్చి ఇక్కడికి ఆ, సినిమా ఫీల్డ్ హీరో అవుతా, డైరెక్టర్ అవుతా, ఇంకేదైనా అవుతా అనుకోవడం అది తప్పేది. ఆ, లేదా నువ్వు వచ్చినోడు నువ్వు ఏమి చేయాలి, వచ్చి ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా. వాళ్ళు ఎవరో డబ్బులు వాళ్ళని చూసి భయపడి ఓ అమ్మ డబ్బులు ఉంటే నాకు అక్కడ అవద్దని ఏం చేతకాక చేయలేక ఇట్టయింది పరిస్థితి. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, సినిమా ఫీల్డ్లో హీరో అవుతా, డైరెక్టర్ అవుతా అంటే చెయ్యి. ఉమ్, మరి నీ వాళ్ళ చేత కాకపోతే పోను అంతే. మళ్ళీ అంతేగాని నువ్వు అండిపోయి ఇక్కడే ఇంట్లో వాళ్ళని అమ్మ నాన్నని బాధ పెట్టి ఫ్రెండ్స్ని బంధువులను అందరినీ అంటే అంటే అమ్మ నాన్న తర్వాత తెలిసిన వాళ్ళు ఓల్డ్ వీళ్ళు ఉమ్. అందరూ చెప్పేది ఒకటే, ఎందుకు రాది అక్కడ డబ్బులు రావు, బతుకు నాశనం అయిపోద్ది. డబ్బులు రాకపోతే ఏమవుద్ది? నాశనం అయిపోద్ది.